నుంచి వెళ్ళిపోయిన సత్యవతి కి మళ్ళీ వచ్చి ఆ యొక్క అక్కడ యాక్చువల్గా ఆ యొక్క చెంగల్వరాయుడు ఏదైతే పంజరం ఉందో ఆ పంజరాన్ని ఇచ్చాడు ఈ యొక్క సత్యవతికి ఇచ్చి సిటీ నుంచి పంజరం పక్షి తీసి ఇచ్చాడు. అప్పుడు తనకి ఆ యొక్క చెంగల్వరాయుడికి బొట్టు పెట్టి పంపించింది. ఒకవేళ బాగలేకుండా ఉంటే తనకి పాలు తెచ్చేవాడు. అప్పుడు అన్నాడు, నీవు దోసుడంటు ముత్యాలలో దోసుడంటు ఇల్లు పుట్టావు అంటే నువ్వే నాకు బంగారం అని అంటుంది. తరువాత సత్యవతి వెళ్ళింది. ఇప్పుడు చెంగల్వరాయుడు అక్కడి నుంచి వెళ్ళాడు కదా, అక్కడికి వద్దాం. చెంగల్వరాయుడు ఆ రంగోలి అనే ఊరికి వెళ్ళడంలో వాళ్ళ యొక్క రిలేటివ్స్ ద్వారా ఎవడు సత్యవతి రిలేటివ్స్ ద్వారా అక్కడ ఉన్నాడు అని తెలిసింది. తరువాత సత్యవతికి పెళ్ళి అయిపోయింది. సత్యవతి పెళ్ళైన తర్వాత 14 రోజులు కూడా కాకముందే వచ్చేసింది అన్న వాళ్ళ ఇంటికి. అప్పుడు సుబ్బారావు ఉన్నాగా, సుబ్బారావు ఇంటికి వచ్చింది కదా సత్యవతి. అప్పుడు అన్నాడు, ఇంకొకసారి వస్తే నేను నరికేస్తా అంటాడు. తరువాత సుబ్బారావు మళ్ళీ వెళ్ళిపోవచ్చు. రెండవ రోజు కూడా సుబ్బారావు వచ్చేగానే విడిచిపెట్టి వెళ్తాననేసి పంపిస్తారు. కానీ ఇక్కడ సుబ్బారావు అడ్డుకట్ట ఉంటుంది కదా, కట్ట, అది ఇక్కడి నుంచి ఇటు వెళ్ళేడానికి దారి, ఆ దారి వేసేయడానికి పోతాడు. కానీ ఆమె ఆ కట్ట నుంచి పడిపోద్ది. ఈ వే ఉంటుంది కదా, ఆ వే కన్నా పడిపోద్ది. అప్పుడు యాక్చువల్గా అక్కడ సీనయ్య ఉండాలి. సీనయ్య లేడు. ఇక తను వెళ్ళిపోద్ది. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఏమని చెప్తా అంటే, నేను విడిచిపెట్టేసి వెళ్ళాను కానీ ఆమె బయటే ఉండిపోయింది అని చెప్తాడు. ఇక్కడ పాస్ట్ ఇదంట. ఇప్పుడు ప్రజెంట్కి వద్దాం. అప్పుడు అక్కమ్మ, ఇప్పుడు ఈయనకి సుబ్బారాయుడు ఉన్నాడు కదా, అతనికి బాగాలేకుండా ఉండి కూడా ఇప్పుడు అక్కమ్మ అందరికీ కబురు పెట్టింది. తమ్ముళ్ళు అందరూ వస్తారు, మిగతా బంధువులు వస్తారు. కానీ సత్యవతి రాలేదు. సత్యవతి అన్నాడు కానీ సత్యవతి రాలేదు అని చెప్పద్ది. తరువాత అక్కమ్మకి చెప్తాడు నిజం. సత్యవతిని నేనే నా చేతులారా చంపేసుకున్నాను, తోసేసాను గట్టుపైన అనగానే ఇంకా మనసులో ఉండిపోద్ది అక్కమ్మకి. తర్వాత అక్కమ్మకి ఉండిపోద్ది కాబట్టి తర్వాత ఆ యొక్క సుబ్బారావు ఇదైపోయి చనిపోతాడు. ఇలా అలరాసపుట్టిల్లులో ఆ యొక్క సత్యవతి తన జీవితాన్ని నాశనం చేశాడు సుబ్బారావు నాశనం చేస్తాడు. తన చేతులారా తన చెల్లెల్ని నాశనం చేస్తాడు. ఇది ఈ కథకు సంబంధించిన అలరాసపుట్టిల్లు. ధన్యవాదాలు.